నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు. తగిన విలన్ పవన్ కళ్యాణ్కి లుక్స్ వైజ్ ఇమ్రాన్ హాష్మీ లుక్స్ కూడా, ఇమ్రాన్ హాష్మీ విజువల్స్ కూడా చాలా డీటెయిలింగ్గా పిక్చరైజ్ చేసిండు సుజిత్. ప్రతి క్యారెక్టర్లో డీటెయిలింగ్ ఉంది, క్రేజీ విజువల్స్ ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ రవిచంద్రన్, మ్యూజిక్ తమనన్న ఒడిదిలా తమన్ అనేది ఫిక్స్ అయిపోండి. రోల్స్ రొమాంటిక్ విజువల్స్ ఉండవు. సెన్సార్ సర్టిఫికేట్ ఏ వచ్చినా కూడా అందరూ చూడదగిన సినిమానే ఇది. రొమాంటిక్ విజువల్స్ ఏం లేవు. ఇది పట్టుకోండి, పవన్ కళ్యాణ్ మేనరిజం ఎట్లుందో చెప్తా. ఈ కత్తి ఉందా, ఇట్లా తీసిండు, నరికిండు, అయిపోయింది. సినిమా మొత్తం నరికేసిండు. అది పవన్ కళ్యాణ్ మేనరిజం. స్వాగ్ అడ్డా, స్వాగ్ అంటే డెఫినిషన్ ఇచ్చిండు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి. తెలుసుకోండిరా చిన్నపిల్లలు, ఇదిరా స్వాగ్ అంటే అని అర్థమైంది. అది మళ్ళీ ఫస్ట్ నుంచి విజువల్స్. సుజిత్ అన్న ఏడున్నావు కానీ ఎంజాయ్ యువర్ వెకేషన్. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు సినిమా మాత్రం. ఇదేదో మేము వ్యూస్ గురించి చెప్పట్లేదు కానీ మూవీ మాత్రం ఉందిరా బాబు. ఎక్కడ తగ్గలేదు మూవీ. నెక్స్ట్ లెవెల్. మీరు వచ్చి చూసుకోండి, ఎంజాయ్ చేస్తారు. బ్లాక్ బస్టర్ మూవీ. ఈ మూవీలో ఎంత స్టైలిష్గా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ మాత్రము అంత స్టైలిష్గా ఉన్నారు. ఇంతవరకు ఎవరు చూపిలేదు. ఆ 90s 80sలో ఉండే పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఏ సినిమాలో చూపిలేదు. సుజిత్కి హ్యాట్స్ ఆఫ్. తమనానికి బిర్యానీ కాదు, మండీ కాదు, ఒక పెద్ద హోటల్ బుక్ చేయాలి, అంత బాగా మ్యూజిక్ కొట్టాడు. ఇంటర్వెల్ మాత్రం ఒకప్పుడు బాహుబలి ఇంటర్వెల్ అనుకుంటుంటే దాన్ని దాటిపోయింది. ఇంటర్వెల్ షాట్ మాత్రం హైలైట్. క్లైమాక్స్ అయితే ఒక్కొక్కరికి గూసెస్ వచ్చి వెళ్ళిపోతారు. ఓవరాల్గా మూవీ హైలైట్ భయ్యా. ఇంకో విషయం ఏంటంటే మాది గుంటకల్లు, ఇక్కడ నుంచి 400 కిలోమీటర్స్ రాయలసీమ. అదే పనిగా హైదరాబాద్లో సినిమా చూద్దామని నైట్ ట్రైన్ ఎక్కి గుంటకల్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఈరోజు సినిమా చూసిన దానికి 100 కాదు 200-300% సాటిస్ఫాక్షన్. బొమ్మ బ్లాక్ బస్టర్. క్లైమాక్స్ ఇంటర్వెల్ సీన్ భయ్యా ఇంతవరకు ఎవరు తీయలేదు. పవన్ కళ్యాణ్ కూడా ఇంత స్టైలిష్గా ఎప్పుడు లేడు. హైలైట్ మ్యూజిక్, బీజిఎం అన్నీ బాగున్నాయి. ఎలివేషన్ సీన్స్ అయితే ఇంతకుముందు కేజీఎఫ్ లాగా ఉండే. కేజీఎఫ్ కూడా పనికి రాదు, పుష్ప పనికి, ఏ సినిమా పనికి రాదు. వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్. ఓకే, రెడీయా? ఎవరైతే 15 నిమిషాలు 20 నిమిషాలు హరిహర వీరములు డిజాస్టర్ అన్నాడు. ఒక విఎఫ్ఎక్స్ ఎవరైతే బాగలేదు అన్నాడు, ఓజితో పండేస్తాం, రోడ్ల మీద పండేస్తాం. అదే డైలాగ్ అన్న. 15-20 నిమిషాలు విఎఫ్ఎక్స్ బాగలేదని ఎవరెవరు ట్రోల్ చేస్తారో మాకు తెలుసు. ఓజితో రోడ్ల మీద పండేస్తాం. నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు. తగిన విలన్ పవన్ కళ్యాణ్కి లుక్స్ వైజ్ ఇమ్రాన్ హాష్మీ లుక్స్ కూడా, ఇమ్రాన్ హాష్మీ విజువల్స్ కూడా చాలా డీటెయిలింగ్గా పిక్చరైజ్ చేసిండు సుజిత్. ప్రతి క్యారెక్టర్లో డీటెయిలింగ్ ఉంది, క్రేజీ విజువల్స్ ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ రవిచంద్రన్, మ్యూజిక్ తమనన్న ఒడిదిలా తమన్ అనేది ఫిక్స్ అయిపోండి. రోల్స్ రొమాంటిక్ విజువల్స్ ఉండవు. సెన్సార్ సర్టిఫికేట్ ఏ వచ్చినా కూడా అందరూ చూడదగిన సినిమానే ఇది. రొమాంటిక్ విజువల్స్ ఏం లేవు. ఇది పట్టుకోండి, పవన్ కళ్యాణ్ మేనరిజం ఎట్లుందో చెప్తా. ఈ కత్తి ఉందా, ఇట్లా తీసిండు, నరికిండు, అయిపోయింది. సినిమా మొత్తం నరికేసిండు. అది పవన్ కళ్యాణ్ మేనరిజం. స్వాగ్ అడ్డా, స్వాగ్ అంటే డెఫినిషన్ ఇచ్చిండు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి. తెలుసుకోండిరా చిన్నపిల్లలు, ఇదిరా స్వాగ్ అంటే అని అర్థమైంది. అది మళ్ళీ ఫస్ట్ నుంచి